హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనలో చాలామంది మన మహబూబ్ నగర్లో ఉన్న పిల్లలమర్రి దగ్గర ఉన్న మర్రి చెట్టును ఇప్పటికే చాలాసార్లు చూసే ఉంటారు. అయితే మీకందరికీ తెలియనివి ఈ పిల్లలమర్రిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో పిల్లలమర్రిలో ఉన్న అన్ని ప్లేసెస్ని, అలాగే అక్కడే మ్యూజియంలో ఉన్న పాతకాలం నాటి వస్తువులని మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. మ్యూజియంలో ఉన్నవి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ తీయని విధంగా ఈ వీడియోని తీశాను. చిన్న ఇంట్రో తర్వాత వీడియో స్టార్ట్ అవుతుంది. మనం ముందుగా పిల్లలమర్రి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఇక్కడిది కాదు, వేరే ప్లేస్లో ఉన్న టెంపుల్ని తీసుకువచ్చి ఇక్కడ నిర్మించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఈర్లదిన్నె అనే గ్రామంలో ఈ ఆలయం ఉండేది. అయితే శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు ఈ టెంపుల్ నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడం వల్ల ఈ ఆలయాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చి అక్కడ ఎలా అయితే ఈ ఆలయం ఉందో అలానే దీనిని మళ్ళీ ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయం చాలా అందంగా ఉంది. ఇది ఒక శివాలయం. ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తం విగ్రహాలు ఉన్నాయి. మన జిల్లాలో రకరకాల ప్లేసెస్ నుంచి ఆ విగ్రహాలను తీసుకువచ్చి వాటిని రక్షిస్తున్నారు. ఈ గుడిని దాటి ముందుకు వస్తే మన డిస్ట్రిక్ట్ మ్యూజియం కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో చాలా పురాతన కాలం నాటి వస్తువులు, ఆది మానవులు వాడిన పనిముట్లు, అలాగే పురాతన కాలం నాటి నాణేలు, పంచలోహ పాత్రలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మనం మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే అతిపెద్ద వినాయక విగ్రహం మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మనకు చరిత్రకు సంబంధించిన చాలా విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాల కింద విగ్రహం పేరు, అలాగే వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది వీరభద్ర విగ్రహం. అలాగే ఇది పంచలోహ పాత్ర. చరిత్రలో దీనిని ఎందుకు ఉపయోగించేవారో నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. నాతో పాటు అందరూ తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నది ద్వారబంధం. దీనిని కొప్పనూరు గ్రామం నుంచి తీసుకువచ్చి ఇక్కడ భద్రపరిచారు. ఈ ద్వారబంధం పక్క నుంచి వెళ్తే మనకు ఆది మానవుల కాలంలో వాళ్ళు వాడినటువంటి రాతి పనిముట్లు మనకు కనిపిస్తాయి. అలాగే ఇది ఆదిమానవులు ఉపయోగించిన రాతిగొడ్డలి. ఇవి వాళ్ళు ఉపయోగించిన పాత్రలు, కుండలు. వీటికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పాజ్ చేసి చదువుకోండి. ఇవి రాజులు వాడిన కత్తులు, వస్తువులు. అలాగే ఇక్కడ సీతారాముల పంచలోహ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఎంతో అందంగా సున్నపురాతితో నిర్మించిన స్త్రీ విగ్రహం ఇది. ఈ విగ్రహాలు జడ్చల్ల సమీపంలో ఉన్న గొల్లత్త గుడి దగ్గర దొరికాయి. ఇది 6వ శతాబ్దానికి చెందిన మహావీరుని విగ్రహం. దీనిని కూడా గొల్లత్త గుడి నుంచే తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ గొల్లత్త గుడి పూర్తిగా శిథిలమైంది. ఆ గుడికి కూడా మనం వెళ్ళి వీడియో తీయడం జరిగింది. ఆ గొల్లత్త గుడి పూర్తి వీడియోని పైన ఐకార్డ్స్లోను, అలాగే ఎండ్ కార్డ్స్లోను, డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విగ్రహం పక్కనే పార్శ్వనాథుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కూడా గొల్లత్త గుడిలోనే లభించింది. ఈ విగ్రహాల పూర్తి చరిత్ర కోసం మన ఛానల్లో ఉన్న గొల్లత్త గుడి వీడియోని చూడండి. ఈ మ్యూజియంలో ఇలా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి ఆ విగ్రహాలన్నింటినీ చూడండి. ఈ విగ్రహాలతో పాటు శివలింగం, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. విగ్రహాలతో పాటు ఆ కాలం నాటి పింగాణి పాత్రలు కూడా ఉన్నాయి. అలాగే పురాతన కాలంలో ఉపయోగించిన వెండి, రాగి నాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
అలాగే గౌతమ బుద్ధుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూడండి, చాలా అందంగా కనిపిస్తున్న గణపతి విగ్రహం కూడా ఉంది. అలాగే ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చార్ట్ కూడా ఉంది. అదేంటంటే ఏ విగ్రహాలు ఎక్కడెక్కడ దొరికాయి అనే లిస్టు ఇందులో ఉంది. అలాగే పక్కనే 1950లో గొల్లొత్త గుడి ఎలా ఉందో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇంకొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ద్వారపాలకుని విగ్రహం. ఇది కూడా గొల్లొత్త గుడిలోనే దొరికింది. కానీ ఈ విగ్రహం తల పూర్తిగా విరిగిపోయింది. ఇంకా చాలా విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అయితే చాలా విగ్రహాలు శిథిలమై ఉన్నాయి. చరిత్రలో ఎంతో గొప్పగా ఉన్న శిల్పాలు నేడు పూర్తిగా శిథిలమై ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, చరిత్రలో ప్రజలందరి చేత పూజలు అందుకున్న ఈ విగ్రహాలను ప్రస్తుతం పట్టించుకునేవారు లేరు. బయట ఉన్న విగ్రహాలలో ఎక్కువగా హనుమాన్ విగ్రహాలు, వినాయక, నంది విగ్రహాలు ఉన్నాయి. ఇక ఈ మ్యూజియంను దాటి ముందుకు వెళ్తే మనకు పిల్లల మరి మినీ జూ పార్క్ కనిపిస్తుంది. ఇందులో రకరకాల పక్షులు, చిన్న చిన్న జంతువులు, జింకలు, మొసళ్ళు, పాములు, ఇలా చాలా రకాల జంతువులు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా పాములు, మొసళ్ళు ఉన్నాయి. ఇందులో చాలా రకాల విషపూరితమైన పాములను మనం చూడటానికి తెచ్చిపెట్టారు. ఇదే అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము. ఇది కరిచిన గంట సేపట్లో ట్రీట్మెంట్ చేయకపోతే మనిషి చనిపోయే అవకాశం ఉంది. ఈ స్నేక్స్ ఎగ్జిబిషన్ పక్కనే మనకు మొసళ్ళు ఉంటాయి. ప్రస్తుతం ఇందులో 2 మొసళ్ళు ఉన్నాయి. వీటి పక్కనే ఫ్యామిలీతో కలిసి కాసేపు గడపడానికి వీలుగా పచ్చని చెట్లు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ ఫిష్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళినప్పుడు ఎందుకో క్లోజ్ చేశారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు జింకల పార్కు కనిపిస్తుంది. అక్కడ దూరంగా జింకలు తిరుగుతున్నాయి. వాటిని చూస్తూ ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ 3 టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇక అసలైంది అతిపెద్ద మర్రి చెట్టును ఇప్పుడు చూద్దాం. ఇది డిస్ట్రిక్ట్ మ్యూజియంకు ఆపోజిట్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఈ చెట్టు దగ్గరకు అందరినీ వెళ్ళనిచ్చేవారు. కానీ ప్రస్తుతం దీని దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే ఆ మధ్య ఈ చెట్టుకు ఏదో జరిగి చనిపోయే పరిస్థితికి వెళ్ళింది. దాంతో దానిని కాపాడే ఉద్దేశం కోసం ఎవరిని దగ్గరకు రానివ్వడం లేదు. ఈ చెట్టు వయస్సు దాదాపు 800 సంవత్సరాలు. ఇది మొత్తం మీద 3.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే మన దేశంలో ఉన్న అతిపెద్ద మర్రి చెట్లలో ఇది 3వది. ఈ మధ్య నుంచే మళ్ళీ అందరినీ ఈ చెట్టు దగ్గరికి అలౌ చేస్తున్నారు. అయితే చెట్టు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ బయట నుంచే చెట్టును చూడొచ్చు. చాలా సంవత్సరాలుగా ఈ చెట్టు దగ్గరికి ఎవరిని రానివ్వలేదు. ప్రస్తుతం మళ్ళీ అందరినీ పంపిస్తున్నారు. అలాగే ఈ చెట్టు చుట్టూ అందంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడే ఒక గౌతమ బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ చెట్టును దగ్గర నుంచి చూస్తుంటే నాకు పాతకాలం నాటి రోజులు గుర్తొచ్చాయి. ప్రస్తుతం ఈ చెట్టు చుట్టూ కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. వీటన్నిటితో పాటు గోడలకు గౌతమ బుద్ధుని పెయింటింగ్స్ చాలా అందంగా వేశారు. మీలో ఎవరైనా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిరండి. అలాగే పనిలో పనిగా అక్కడే డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం కూడా ఉంది. దానిని కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని నాతో పాటు మీరు కూడా చూడాలి అనుకుంటే వెంటనే నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్లేస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.